హలో గైస్, వెల్కమ్ టు వన్ జిందగీ వ్లాగ్స్. నేను మీ ఎస్ఎస్. మన గిప్స్ గాడు అయితే ఇప్పుడు వచ్చేస్తున్నాడు. హలో మావా, నిన్నైతే మనం డబుల్ హెడ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ చూసి నీకు లేదు క్వశ్చన్ చేసే అర్హత లేదు నీకు. చూసినా ఎట్లా కొట్టినావు నిన్న 3 మ్యాచ్లు ఓడిపోయేసరికి ఎన్ని పంచులు నువ్వు వేసి సిఎస్కే మీద లేదు నువ్వు అండర్ కొట్టు అవసరం లేదు. మనం గెలిచిన 1 సైడ్ మ్యాచ్ చేసిన మావా ఇట్లాంటి వేసాలు వచ్చాడు కాబట్టి ఇండో సిఎస్కి గెలిచలేదు. ఇంట్రొడక్షన్ కూడా కంప్లీట్ చేయకుండా చూడు ఎట్టే కొడుతున్నాడు మ్యాచ్. ఎంతో మంది సిఎస్కే గురించి తప్పు మాట్లాడింది గైసుడు. మా వాళ్ళకి ఇలా మా వాళ్ళు రే ముందు ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడను. ఎందుకు ఊరికి ఎగురుతావు? డబల్ హెడర్ కదా నిన్న. ముందు ఫస్ట్ మ్యాచ్ ఏదో కోస్తే రక్తం వస్తుంది కాదు బత్తాయి జ్యూస్ వస్తుంది అన్నది ఏదో మా వాళ్ళకి ఉత్సాహం. అరే 100 అంటాం సార్, కోపం మామూలుగా మాట్లాడతాం. చాలా మంది చాలా అంటారు, ఎన్ని అవుతాయా? చెప్పవే బత్తాయి చల్లగా పిండాను. ఎందుకే వసంత సిగ్గు లేకుండా డాన్స్ చేస్తావు ఏందిరా? అంత బాగా పాడాను నేను. ఏదో కొద్ది ఊపు వచ్చిందన్న. వీళ్ళు పవర్ ప్లే లో మంచి స్టార్ట్ వచ్చింది మామ. పవర్ ప్లే లో ఈ సీజన్ లో అయితే హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ 105, 107 వచ్చింది. అసలు దాని తర్వాత ఈ ప్రిడిక్షన్ బోర్డు చూస్తే ఇదే రన్ రేట్ కంటిన్యూ అయితే 300, 13 పవర్ ఓవర్ వస్తే 348, 15 పవర్ ఓవర్ వస్తే 380. వరస నువ్వు ఆగినవరా నిన్న. ఈరోజు మాది 300 కొడుతుంది, మాది మీది తీస్తుంది అన్నావు. ఏం తీసింది? బత్తాయి చూసా. మన ప్రెడిక్షన్ అయితే కరెక్ట్ అయింది. పులి ఓడికన్నా బాగా ఆడిండు. మిగతా వాళ్ళు సపోర్ట్ ఇలే గైస్. మంది ఏం బౌలింగ్ తీసుకున్నది ఆక్షన్ లో నాకు అర్థం కావట్లేదు. 300 వచ్చేది గైస్, అందరూ ఆడింటే యాజ్ ఎ టీమ్ గా వచ్చేది. మన పులిమామ ఒక్కడే ఆడిండు, మిగతా వాళ్ళు ఏడ ఆడిండ్రు ఆడలే కాబట్టి కొంచెం స్కోర్ తగ్గిపోయింది. ఏం చేయాలి ఇంకా? సరే నువ్వు 300 కొట్టినా అవతల పక్క మా శ్రేయస్ నువ్వు చూసినట్టు కొట్టిండు. ఏదో కొట్టింది సర్పంచ్ సాబు కూర్చోకపోతే బావా. అందుకే నాకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్స్ మీద అంత నమ్మకం నాకు. అంతా చెప్పేది అదే, శ్రేయస్ అయ్యర్ యాజ్ ఎ బ్యాటర్, యాజ్ ఎ కెప్టెన్ గా చాలా గొప్ప పేరు మావా. శ్రేయస్ అయ్యర్ మీద అంత నమ్మకమా? అంటే శ్రేయస్ అయ్యర్ కన్నా నాకు ఇంకో నమ్మకం ఉంది బ్యాక్గ్రౌండ్ లో. ఏంది? ఎస్ఆర్హెచ్ బౌలింగ్. అంత నమ్మకం నాకు. ఈ లక్ష బీగేది లేదు. ఈ సీజన్ మొత్తం బత్తాయి చూసుకుంటూ కూడా లేదు అక్కడ. రే నువ్వు ఏదో బై మిస్టేక్ ఓడిపోయినాం నిన్న. ఆల్రెడీ నిన్న మిగతా వాళ్ళు క్లిక్ అయింటే మంది 300 ఈజీగా వెళ్ళిపోయేది. క్లిక్ అయితే ఏందిరా అది? ఏం చెప్పుకుంటా సిఎస్కే మీద ఆర్సీబీ క్లిక్ అయితే 300 కొట్టేదని చెప్పేది. 10 కొట్టలేదు వాళ్ళు అంతే. సిఎస్కే గురించి అది తర్వాత మాట్లాడు. నీకుంది తర్వాత అది. ఎస్ఆర్హెచ్ లో హైలైట్ మూమెంట్ ఏదంటే ఇషాన్ కిషన్ క్యాచ్ మావా. వాడేది మావా ఏందో పరేదుకుంటే ఏదో పిల్లలు 6 పట్టుకుంటుంది సింగిల్ హ్యాండ్ క్యాచ్ మావా. అది మాత్రం హైలైట్ మ్యాచ్ మొత్తంలో. అంత ఈజీ క్యాచ్ అయింది మావా. మన బౌలింగ్ అయితే అసలే పోలేదు. మన బౌలింగ్ ఎప్పుడు మెరుగుపరుచుకుంటే మిడిల్ ఆర్డర్ ఏమో కొలాప్స్ అయిపోయింది. మంచి స్టార్ట్ దొరికింది. మంచి బౌలర్లు అందరినీ ఆక్షన్ లో వదిలేసుకుంటే అట్నే ఉంటది. ఎంతసేపు ఆక్షన్ లో బ్యాటర్ మధ్యలో కంబ్యాక్ ఇచ్చాం గైస్. కోర్ లో మనకి 2 వికెట్లు పడి మధ్యలో కంబ్యాక్ ఇచ్చాం గానీ అప్పటికే లేట్ అయిపోయింది. శ్రేయస్ అయ్యర్ చాలా బాగా ఆడింది. ఆ బ్యాటింగ్ లైనప్ చూస్తే నువ్వు 1-2 వికెట్లు తీసి పని అవ్వదు నీకు. శ్రేయస్ అయ్యర్ 1 సైడ్ చేసేసిండు గైస్ మ్యాచ్. మన ఓపెనర్ వాళ్ళ ఓపెనర్ సేమే ఆడింది గైస్. డిఫరెన్స్ మనకి మిడిల్ ఆర్డర్ లో వచ్చింది. వాళ్ళ మిడిల్ ఆర్డర్ మనకన్నా బెటర్ పర్ఫార్మ్ చేసిండ్రు, మంది ఓడిపోయింది. క్లాసిక్ మామ ట్రై చేసింది లాస్ట్ లో కానీ ఉపయోగం లేకుండా పోయింది. సర్లే కానీ ఇప్పుడు సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడుతుంది. దీని నుంచి ఎగురుతున్నావు కదా. ఇన్ని రోజులు రా ఈ రక్తపాతం, ఇన్ని రోజులు నువ్వు జరిపేది. సిఎస్కే ఎన్ని మాటలు అంటావురా నువ్వు? ఇప్పుడేరా విధులు. సరే కంగ్రాచులేషన్స్. లేదు అవసరం లేదు. నీ చేయగలిగితే మళ్ళీ మ్యాచ్ పోద్ది. వద్దు వీడు మనసులో నాకు ఎందుకు హ్యాపీ లేదు. నువ్వు అవసరం లేదు, నువ్వు చెప్పాకరా. ఎందుకు హ్యాపీ ఉందంటే సంబంధం లేదురా నీకు సిఎస్కే. ఫస్ట్ టైం సిఎస్కే లో ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సెంచరీ కొట్టింది మావా. దానికి చాలా హ్యాపీగా ఉంది నాకు. రే నీకు ఎన్ని అవసరం లేదురా. నువ్వు మా వికెట్ కీపర్ ఏ పొజిషన్ లో వచ్చేది? నేనేదో అప్రిషియేట్ చేసింది కదా నీ దాడి. లేదు మావా నేను అందుకే 11 జాల్ చూపి నిన్ననే చెప్పిన. నాకు చెన్నై ఒకసారి గెలిస్తే బాగుండు చెప్పి నేను జాల్ చూపించిన. ఇప్పుడు నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నెగిటివ్ అట్లాగే నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు డౌట్ వచ్చింది. ఇది క్రికెట్ నీకేదో నాకు నా అభిప్రాయం అది. చూడండి కన్నింగ్ ఎక్స్ప్రెషన్ చూడండి. నువ్వు వీడిని నమ్మకండి గైస్. మీరు
కుర్రా నువ్వు పాపం చూపించింది. ఒరే నేను పాపం చూపించబట్టే మీరు గెలిచారు. ఎందుకే రా మేము జాలు చూపించకూడదు. చేట నేను దేవుడు కూడా కోరుకున్నా వర్షం పడితే బయట రే అందుకే కలిసి అనేది ఊరికే అందుకే నేను కొట్టేది. మనకి నెక్స్ట్ మ్యాచ్ ఎవరు వస్తున్నాడు? ధోని మామ బ్రేవిస్ వచ్చిండు. ఇంకా మా కంబ్యాక్ మీరు ఆపలేరు. మన సిఎస్కే కంబ్యాక్ అయితే ఆపలేరు. ఎందుకంటే ధోని వస్తుండు, బ్రేవిస్ వస్తున్నాడు. మనం అయితే కంబ్యాక్ గట్టిగా ఇస్తున్నాం. తెలుసు కదా బ్రేవిస్ ఆడిపించారా లేదు కదా 2 వికెట్లు పన్నది. అయినా స్కోర్ 212 కదా కొట్టింది. 200 తక్కువ స్కోర్ అనుకున్నారా? ఊరుకుంది 200 స్కోరు. అందరే కష్టపడి ఆడిండ్రు. 2 వికెట్లు పడితే 200 కొట్టిదే. మా వాళ్ళు ఆల్అౌట్ అయినా కానీ 200 నాకు వచ్చింది కదా. నువ్వు ఆ మ్యాచ్ ఈ మ్యాచ్ కంపారిజన్ చేయక నువ్వు ప్లీజ్. నువ్వు మా మనోభావాలు దెబ్బతీనికి నువ్వు కంపేర్ చేసి మీ వాళ్ళు 8 వికెట్లు పడితే 200 కొట్టింది ఎన్నొద్దు ఫస్టే. సరే ఈ ఊరికి సర్లే ఊరుతుడు పోనీ. పర్ఫార్మెన్స్ బౌలింగ్ ఒక మ్యాచ్ ఎగరనీలే ఏం లేదు. నాకు హీరో పడుతుందట. అన్ని ఉన్న వాకు అనిగి మని ఉంటుంది నాలాగా. తెలుసురా, నిన్న వీడియో చూస్తారు. నిన్న వీడియో చూసిన తర్వాత కమెంట్ చేస్తారు నీ గురించి. అదే బత్తాయి గాళ్ళు 300 కొడతారు. నేనేమన్నా కించపరచాను. బత్తాయి కాదు ఎస్ఆర్హెచ్ఎల్ అని చెప్పు. ఎందుకు ఓడిపోయినావు? ఓడిపోతే ఎస్ఆర్హెచ్ఎల్ చెప్పురా. నిన్న మన టీమే రా అంటే హైదరాబాద్ టీం అంటూ ఏమి రాయాడు గూగులా నీకు? మావా ఇప్పుడు నాకు ఒక రెస్పెక్ట్ ఉంది మావా. కాకపోతే ఈడేసి అత్తి కోస్తే నాకు బత్తాయి జ్యూస్ వస్తుంది. అది మన ఫ్యాన్స్ రా మేము. ఎందుకు ఫ్యాన్స్ మేము, రయాడ్ ఫ్యాన్స్ మేము. క్లాస్ ఇన్ కాటరమ్మ కొడుకులు. వద్దురా నాయన వద్దులే. నిన్న మ్యాచ్ గురించి తక్కువ మాట్లాడిన అంత మంచిది. ఊరికి ఎందుకు అతి ఈ రోజు మ్యాచ్ గురించి మాట్లాడ. ఇచ్చేసాం కంబ్యాక్. ఒరే ఒక మ్యాచ్ కి కంబ్యాక్ అంటే కంబ్యాక్ ఇచ్చేసాం. సరే మా నిన్న మ్యాచ్ గురించి పక్కన పెడితే ఈ రోజు డబుల్ హెడర్. ఈ రోజు 4 టీంలు నాయే. వీటికి ముష్టికి 2 టీంలు పడేయాలి. నిన్న నేను ఇచ్చినప్పుడు ఎంత గౌరవంగా ఇచ్చినారా? ముష్టికేందిరా? నేను అడుక్కున్నాడా? నా బొంగుల టీం తీసుకున్నావు కానీ నేను నీకు మంచి టీం ఇచ్చినారా? పంజాబ్ ఇచ్చేదేందిరా? దాంట్లో నేను నీకే ఆప్షన్ ఇచ్చిన. నీకు నచ్చింది ఉంచుకోవాలి. నాది పోస్తే ఆరెంజ్ వస్తుంది అన్నావు. అది నీ ఇష్టం, నీ తప్పు. సర్లే గైస్, మనం అయితే కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, ఏమైనా అనుకోండి, కానీ ఎస్ఆర్హెచ్ ఓడిపోవడం నాకు అది బాధ ఉంది గైస్. అసలు ఎస్ఆర్హెచ్ ఎట్లా ఆడేది, అసలు ఈ బౌలింగ్ అటాక్ చూస్తుంటే నాకు నిద్ర పట్టదు. ఈడేదో కొట్టి ఈడేదో బౌలింగ్ వేసి ఈడేదో టీం ఓడిపోయినట్టు ఈ ఫీలింగ్. బౌలర్ నేరా తెలుసా బాధ? మేము కూతా అన్ని రన్నులు కొట్టిస్తే యార్రా గోళీలు పట్టుకుని విసిరేస్తే బౌలర్ అయిపోరు. తెలుసు మనం వాళ్ళు కాదు. ఏది ఫెయిడర్ బాల్, రబ్బర్ బాల్, ఏ బాల్ వేసినా బౌలరే గైస్. మేము ఫెయిడల్ బాల్ తో స్వింగ్ తిప్పుతాం, ఇన్ స్వింగర్ కట్టర్లు వేస్తాం మేము గ్రిప్ పట్టుకొని. సర్లే కానీ ఈ రోజు అయితే డబుల్ హెడర్ కదా. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి లక్నో వర్సెస్ జేటీ మామా. సో వీడికి ఏం టీం ఇద్దాం? కేతువు, శుభము, పంచమి, పౌర్ణమి, అమావాస్య రోజు గాలి జనార్దన్ రెడ్డి 7 ఓకే. B C A+B హోల్ స్క్వేర్ A2+B² 2AB. ఓకే, వీడికైతే నేను జీటీ ఇద్దాం అనుకుంటున్నా. 2 మ్యాచ్లు ఎల్ఎస్సి గెలిచింది, ఆ 2 ఫ్లూకులోనే గెలిచింది. మొన్న మ్యాచ్ ఎవరి వల్ల గెలిచిండ్రా మీరు? ముకుల్ చౌదరి ఎగరాలి. ఎగిరేది అంటే ముకుల్ చౌదరి ఎగరాలి. మీ ఆవేశకాన్ని ఏందిరా? ప్రతిసారి వీడెంట్రీ ఏందిరా? ఉరుకుతాడు, అంటాడు, ఓ అంటాడు. ఏం లెక్కించారు రా మీకు? కాబట్టి సెలబ్రేషన్ చేసుకో. ఒకసారి మీ ఆర్సీ మీరు చేసి గుర్తుందా? రిటర్న్ చేసాం. మాకు ఎప్పుడు తీసుకోవాలో ఎప్పుడు ఇచ్చేయాలో అన్ని బాగా తెలుసురా. దగ్గర తెలుసు మాకు ఉంటాయి అన్ని. మీ ఆవేశకానికి పోదాం, మీ టీం పోదాం. ఈ రోజు మాత్రం మీ బ్యాటింగ్ ఆర్డర్ లో హ్యూజ్ కొలాప్స్, మామూలు కొలాప్స్ కాదు. పూర్ణిమ ఫస్ట్ అవుట్ అయింది. పూర్ణిమ నిద్ర లేపండ్రా. ఈ రోజు లెగుస్తాడు మీ మీదే. తెలుసులే, చూద్దాం. టాపిక్స్ అంది చెప్పలే ముందు. నా టాపిక్స్ ఫస్ట్ సంజీవ్ గోయక బాగా ఆడతాడు. కూర్చొని ఈ రోజు సంజీవ్ గోయక టీ షర్ట్ వేసుకొని వచ్చి ప్యారిస్ వేసుకొని బ్యాటింగ్ ఆడతాడు. ఇలా కొలాప్స్ ఉంటది. జీటీ గురించి చెప్పరాడు. చెప్తా, మా వాళ్ళ గురించి చెప్తా. మా టాపిక్స్ బౌలర్ వచ్చేది లచ్చిం ఖాన్. లచ్చిం ఖాన్ రా పేరు, లచ్చిం ఖాన్ కాదు. మేము ముద్దు అట్లనే పిలుచుకున్నాం. మా వాళ్ళు లచ్చిం ఖాన్ గైస్. బ్యాట్స్మెన్ వచ్చేసి గిల్. మన టాపిక్స్ నేను చెప్తా చూడు మావా. మన ఎల్ఎస్జీ లో టాప్ 3 లో ఎవరైనా షైన్ అవ్వచ్చు. ఎవరెవరు టాప్ 3
ఆర్సీబీలో. ఎవరైనా షైన్ అవ్వచ్చు. బౌలర్ వచ్చేసి మొహమ్మద్ షమీ మామ. షైన్ అవ్వచ్చు కానీ షైన్ ఓవర్ గైస్ ఎవరు. అదే మ్యాజిక్. సర్లే మ్యాచ్ ఏమైనా చూద్దాం. సరే సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడదాం మామ. ఈరోజు సెకండ్ మ్యాచ్ అయితే నాకు రెండు కళ్ళు లాంటి మా, రెండు కళ్ళు కూడా కాదు మామ, నా గుండెకెళ్ళ రెండు చాంబర్లు మామ. రెండు టీంలు ఆర్సీబీ ఎంఐ, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. అదే ఇప్పుడు ఒక టీం వీడికి ఇవ్వాలంటే నాకు ఎందుకో కొంచెం గుండెలో భారంగా ఉంది మామ. నీ సెలవడికి నా ఎదురు ఒరే నువ్వు తీసేసుకో, రెండు టీంలు నువ్వే తీసుకో. అవసరం ఇంత బాధపడతా ఇయడం ఎందుకురా నాకు. రెండు నేనే పెట్టుకుంటాను. ఒత్తుతో పెరిపోయాడు వీడు గైస్. నిన్న మనం ఇచ్చేటప్పుడు టీం పెట్టించినాం. పంజాబ్ తీసుకోరా నాయన, టీం బాగుంటది, గెలిచిరా ఒక మ్యాచ్ అయినా కంబ్యాక్ ఇవ్వచ్చు నువ్వు అని ఇచ్చేసినాం. వీడు నిన్న అబాగా చేసి మరీ ఇచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నాం. వీడు ఎంత శాతగా ఇది కాదు guys. వీడు ఇప్పుడు చూడు, నా గుండెల్లో భారంగా ఉంది, నా మనసులకు భారంగా ఉంది, ఇచ్చే లేకపోతే లేరా. నువ్వు టీం ఇచ్చే డైరెక్ట్ ఇచ్చేరా. నా మనసుకు భారంగా ఉంది, నా గుండెకు భారంగా ఉంది, నా గుండెలో 2 గదులు సపరేట్ చేసినాయి. అమ్మాయి ఒక పక్క. నువ్వు హార్ట్ లాగా చూడు. వీడికి ఏందో పెద్ద బెడ్రూమ్లు కట్టిండు హార్ట్ లో, పెద్ద స్థలాలు కట్టినట్టు. వీడికి ముంబై ఇచ్చడానికి ముంబై రాలి, ముంబై తీసుకో, ఆర్సీబీ ఇచ్చేయి. ఆర్సీబీ నా మెయిన్ టీం మామ. సో ఆర్సీబీ నేను ఇవ్వలేను. సో ముంబై ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఇచ్చేయి. సరే ముంబై ఇస్తున్నాడికి ఇచ్చేయి మా తమ్ముడు, ముంబై ఇచ్చేయి. ముంబైగా ఈరోజు ఆర్సీబీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంత ముందు వరుసగా 7 మ్యాచ్లు గెలిచింది కదా, వరుసగా 7 మ్యాచ్లు ఓడిపోతుంది ఆర్సీబీ. ఏదో అనుకుంటున్నా కంబ్యాక్ ఇస్తుంది ఆర్సీబీ. ఏముండదులే కానీ నా ఆర్సీబీలో మాత్రం ఈరోజు టాపిక్స్ చెప్తున్నా. నా టాపిక్స్ వచ్చేసి బ్యాటర్ అయితే విరాట్ కోహ్లీ. యాక్చువల్లీ మా 12 మంది టాపిక్స్ మావా. కాకపోతే రే నువ్వు ఒకటి చెప్పురా, 12 మంది టాపిక్స్ ఎంపైర్ మావాడే ఎన్ని చెప్పు. తెలుసు చూడండి guys, తెలుసు మ్యాచ్ చూసారు బావా. తెలుసు మా స్టబ్స్ గాడు అంత బాగా ఆడుతున్నాడు. గ్లౌజ్ బాగాలేదు, నా గ్లౌజ్ చేంజ్ చేయాలంటే ఎంపైర్ ఎందుకు చేంజ్ చేస్తారా మధ్యలో గ్లౌజ్. ఒక బాల్ ఆడమన్నాడు ఎంపైర్. అవుట్ అవుతాడు మీ వాడు. ఫస్ట్ బ్యాటింగ్ ఆడేటప్పుడు అదే సిచ్యువేషన్ వచ్చింది, చేంజ్ చేసారు. అప్పుడు ఏంది మేమేమన్నా అప్పుడు సిచ్యువేషన్ వేరే గైస్. అప్పుడు అది చూసారా, అప్పుడు ఒక బ్యాట్స్మెన్ కి గ్లౌజ్ చాలా ఇంపార్టెంట్. అన్కంఫర్టబుల్ ఉంటే అవుట్ అవుతారు. మరి ఏం చేస్తారు, షాప్ బ్యాటింగ్ పోయిండు వీళ్ళు అంత బాగా నాకు తెలుసు. అందుకే 2 ఏళ్ళు వీళ్ళు. రే నువ్వు పట్టుకోరా, తెలుసు కదా గైస్. 2 కాదు 5. ఆ 2 ఏందో మీకే తెలుసు మావా. టాపిక్స్ ఎవర్రా? నా టాపిక్ అయితే మా 12 మంది చెప్తే ఒప్పుకోవట్లేదు కాబట్టి నా విరాట్ కోహ్లీ అండ్ హెజల్వుడ్ కూడా రిటర్న్ ఇచ్చేసారు కాబట్టి బౌలర్ అయితే హెజల్వుడ్ మా. నీ టాపిక్స్ చెప్పు. మా టాపిక్స్ ఏమైందిరా, ఏం పేడ దక్కినావా? బూమ్రా బోల్తే బుమ్రానేనా? బ్యాట్స్మెన్ వచ్చేసి రోహిత్ శర్మ గైస్, హిట్ మ్యాన్. అదే అదే చెప్తారని చెప్పేసి, ఎందుకంటే మా ప్లేయర్స్ రే నువ్వు తీసుకుంటే తీసుకోరా, ఏందిరా నాకు నువ్వు మళ్ళా గైస్ ఈడైతే మళ్ళా రేపు వచ్చి మా ముంబై ఘాటు గెలిచిండ్రు ఎన్ని ఎమోషనల్ డైలాగులు వేస్తాడు మీరు నమ్మకండి. రే దొంగ, రే నువ్వు ఇట్లాంటి ఎమోషనల్ డైలాగులు వేసి మళ్ళీ ఆడియన్స్ నువ్వు మైండ్ పాడు చేయకు. నువ్వు నేనే పాడు చేయను. సరే ఇచ్చేసిన తర్వాత ఇచ్చేసినట్టే. ఇప్పుడు జస్ట్ ఈ రోజు రాత్రి 11:30 వరకు నా శత్రువు ఎంఐ గురించి చెప్తున్నా. ఆ తర్వాత మళ్ళా మాదే మీ తెలుసుగా. టాస్క్ ఏముంది మావా, ఇప్పుడు మా ఇద్దరు ఇప్పుడు ఈ 2 ఓడిపోతాడు. సో మంచి పాట ఇట్లా పాడిద్దాము. మీకేమన్నా పాట కావాలంటే మీరు కమెంట్ సెక్షన్. ఎవరైతే 2 మ్యాచ్లు ఓడిపోతారు గైస్ వాళ్ళు మీరు ఏ కమెంట్ చేస్తే ఆ పాట పాడాల్సిందే ఖచ్చితంగా. మీరైతే కమెంట్ చేయండి, ఏ కమెంట్ చేస్తే ఆ పాట పాడాలి. అదే ఒక మ్యాచ్ నేనైతే చాలా బొక్క. ఒక మ్యాచ్ నేను, ఒక మ్యాచ్ ఈడ ఓడిపోతే మన బొక్కగాడు వాడు పాట. ఎంపైర్ రాడు గౌరవం లేదా నీకు? ఒక్క ఏంటంటే ఎంపైర్ లో కూడా అలవాటు అంటే సిఎస్. సరే తెలుసు. మీరైతే కామెంట్ చేయండి మావా. జై ఆర్సీబీ, విరాట్ కోహ్లీ, ఓన్లీ సిఎస్కే. మరైతే మావాడు వెళ్ళిపోయిండు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వన్ జిందగీ వ్లాగ్స్.